విజయనగర సామ్రాజ్యంలో ఒకప్పుడు మహారాజు శ్రీకృష్ణదేవరాయలు రాజ్యం చేసేవారు. ఆ రాజ్యంలో తెనాలి రామకృష్ణ అనే తెలివైన కవి ఉండేవాడు. అతని తెలివి, హాస్యం అందరికీ ఎంతో ఇష్టం. ఒకరోజు రాజ్యంలో దొంగతనాలు ఎక్కువయ్యాయి. మమ్మల్ని రక్షించండి మహారాజా! ఈ దొంగలను ఎవరు పట్టుకుంటారు? అందరూ మౌనంగా ఉన్నారు. అప్పుడే తెనాలి రామకృష్ణ ముందుకు వచ్చి, మహారాజా, నేను ఒక పద్ధతి ప్రయత్నిస్తాను. నాకు ఒక రోజు సమయం ఇవ్వండి. ఇంకా ఈ పెట్టెలో రాజుగారి అమూల్యమైన నగలు ఉన్నాయి. దొంగలు దగ్గరికి రాకండి. అది మంచి అవకాశం. ఈ రాత్రే దొంగతనం చేద్దాం. కాని తెనాలి రామకృష్ణ ముందుగానే ఒక ట్రిక్ చేశాడు. రంగు నీళ్లు పెట్టాడు. దొంగలు పెట్టె తెరిచిన వెంటనే ఆ రంగు నీళ్లు వాళ్ల మీద పడ్డాయి. వాళ్ళు భయపడి పారిపోయారు. అప్పుడు ఎవరైనా రంగుమరకలతో కనిపిస్తే వాళ్లను వెంటనే పట్టుకున్నారు. అలా అన్ని దొంగలు పట్టుబడ్డారు. రామకృష్ణ, నీ తెలివి నిజంగా అద్భుతం. రామకృష్ణ, నీ తెలివి నిజంగా అద్భుతం. తెలివి మరియు ఆలోచనతో పెద్ద సమస్యలను కూడా సులభంగా పరిష్కరించవచ్చు. బలంతో కాకుండా బుద్ధితో గెలవడం గొప్పది.